నమస్తే. ఏపీ రాష్ట్రంలోని ఏసీబీ పంజా ఈసురుతుందంటే అవునైన సంకేతాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలోని ఏకకాలంలో ఒకేసారి నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం మున్సిపాలిటీ కార్పొరేషన్ తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బిల్డింగ్ ఆథరైజేషన్ సంబంధించినటువంటి రెగ్యులైజేషన్ చేయవలసినటువంటి అధికారులు ఆ విషయంలోని అధిక మోతాదులో డబ్బులు వసూలు చేస్తున్నారని మున్సిపాలిటీలో ఒక పక్క కార్పొరేషన్లో తేలడంతో ఒకేసారి ఏకకాలంలోని విజయనగరము, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని ఒకేసారి ఏకతాటిగా ఏసీబీ అధికారులు పూర్తిగా ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఎంక్వైరీలు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఆ బయటకు వచ్చినటువంటి నిజాల్లోని అత్యధికంగా రెగ్యులైజేషన్ ఏదైతే ఉన్నాయో దానిపైన డబ్బులు వసూలు చేస్తున్నారనేది క్రమబద్ధీకరణ విషయంలో కూడా వసూలు చేస్తున్నారని తెలుస్తూ ఉన్నది. దీని మీద ఎక్కువ మోతాదులోని ఈ విషయం మీద ఏసీబీ అధికారులు పూర్తిగా స్పందించి మరి క్షుణ్ణంగా ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఎక్కడ జరుగుతున్నది, ఏ విధంగా జరుగుతున్నది, ఏ విధంగా దోచుకుంటున్నారు అనేది ఏసీబీ అధికారులు ఒకేసారి ఏకధాటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే దాడులు నిర్వహించారో ఈ దాడులను భయంకరమైన నిజాలు బయటకు వచ్చే కర్నూలు జిల్లాలోని కర్నూలు కార్పొరేషన్లోని 72,000 రూపాయల నగదు కూడా బయటపడింది. అధికారుల దగ్గర దొరికింది. అది కూడా ఏసీబీ అధికారులు ఒక ప్రకటన కూడా చేశారు. దొరికినటువంటి డబ్బులు మీవైతే సరైన పత్రాలు చూపిస్తే డబ్బులు కూడా వెనక్కిస్తామని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క మున్సిపాలిటీలు, మరో పక్క కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి రెగ్యులైజేషన్ కానీ ఏవైతే ఎవరికైనా ప్లాన్ అప్రూవల్ చేయాలన్నా ఈ విషయాల్లో కానీ అధికారికంగా తీసుకోకుండా అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని రాష్ట్రంలో ఏకధాటిగా ఒకేసారి ఈ దాడులు నిర్వహిస్తే భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. అవన్నీ కూడా మొత్తం ప్రభుత్వానికి ఇది ఒక ప్రణాళిక తయారు చేసి ఏసీబీ అధికారులు ఇవ్వబోతున్నారు. అది 2-3 రోజుల్లోని ఈ రోజు బయటకు వచ్చినటువంటి విస్తుపోయిన నిజాలు బయటకు వచ్చాయి. భయంకరంగా డబ్బులు తింటున్నారు, భయంకరంగా దోచుకుంటున్నారని, భయంకరంగా డబ్బులు వసూలు పాల్పడుతున్నారని టౌన్ ప్లానింగ్ అధికారుల దగ్గర నుంచి జీవీఎంసీ అధికారులు, ఒక పక్క విజయనగరం కార్పొరేషన్ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు మొత్తం ఏదైతే కర్నూలు జిల్లాల్లోని కూడా ఇట్లాగే జరుగుతున్నది, నెల్లూరు జిల్లాలో జరుగుతున్నదని ఏకధాటిగా ఈ దాడుల్లో భయంకరమైన నిజాలు బయటికి రావడంతో ఉల్లిక్కి పడుతున్నారు. అధికారులు అయితే గాజువాకలో కార్పొరేషన్లో అయితే ఇప్పటికే అక్కడున్న అధికారులందరూ కూడా పరారయ్యారు. ఏసీబీ అధికారులు వచ్చి రాగానే వెంటనే హూటిన గాజువాకలో ఉన్నటువంటి అధికారులంతా కూడా వెళ్ళిపోవటం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ మొత్తం అవినీతికి ఆజ్యం పోస్తూ అవినీతికి పాల్పడుతూ దోచుకుంటున్నారని తెలుస్తున్నది. ఏం జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ అవినీతి క్రమబద్ధీకరణ విషయాల్లో కానీ భవనాల క్రమబద్ధీకరణ కానీ వసూలు చేస్తున్నారని ఆరోపణలు భారీ స్థాయిలో వచ్చినాయి. అందువల్లనే ఏసీబీ పంజా విసిరిందని తెలుస్తున్నది. ఇప్పటికైనా ఈ అధికారులు తీరు మారకపోతే తాట తీస్తామని ఏసీబీ అధికారులు ప్రకటనలు కూడా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.